నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో నిరుద్యోగ యువత ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా బాగా చదువుకొని పీజీల వరకు చదువుకొని కూడా కనీసం ఎటువంటి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా పొందలేని నిరాశ నిస్పృహలతో ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటనను వెలువడడంతో దానికి సంబంధించి ఇక్కడ ఆత్మకూరు అర్బన్ సిఐ రాము తనదైన శైలిలో నిరుద్యోగ యువకులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ చూసి ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవాలని సూచన ఇచ్చారు. అయితే ఈ దరఖాస్తు చేసుకున్న దానిలో భాగంగా ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగంలో సంబంధించి రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఫిజికల్కి సంబంధించి కూడా ట్రైనింగ్ని పొందే విషయం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఫిజికల్ ట్రైనింగ్ కూడాను తనదైన సొంత ఖర్చులతో ఈ యొక్క నిరుద్యోగ యువతులకు మాత్రం ఊతం ఇచ్చాడు. ముఖ్యంగా ఫిజికల్కి సంబంధించి రన్నింగ్, అలాగే షార్ట్ పుట్, అలాగే ఏదైతే 3 స్టార్కి సంబంధించిన ఫిజికల్ వ్యాయామ పరీక్షలు ఉంటాయో వాటిని కూడా కఠినమైన మెలకువైన సంబంధించిన ఒక శిక్షణను కూడా ఫ్రీగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నిరుద్యోగ యువతకు సంబంధించి చాలా వరకు అంటే శ్రీశైలం, అలాగే సుండిపెంట, అలాగే ఆత్మకూరు మండలం ఆ చుట్టుపక్కల పల్లెలకు సంబంధించి కూడా చాలామంది ఈ యొక్క సిఐ రాము ఏర్పాటు చేసిన శిక్షణలో కూడా పాల్గొని ఎట్టకేలకైతే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి 4 అయితే ఉద్యోగులకు నిరుద్యోగ యువకులకు సంబంధించి ఉద్యోగాలు పొందిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం అయితే ఈ యొక్క ఎవరైతే ఉద్యోగం పొందారో వాళ్ళందరూ కూడా అక్కడ చేరి అతనికి కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే స్టేషన్లో కేక్ను కూడా ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంతోషంగా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆధునిక సమాజంలో ఎవరికి వారు ఉన్న పరిస్థితుల్లో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన అర్బన్ సిఐ రామును మాత్రం ప్రశంసించక మాత్రము తప్పదు. ఎందుకంటే అంటే ఉద్యోగంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తనదైన శైలిలో తన మీద వేసుకొని నిరుద్యోగం సంబంధించిన యువకులకు ఎంతో ప్రోత్సాహాలు ఇస్తూ శిక్షణ విషయంలో మెలకువలను ఇస్తూ పెద్దపీట వేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఈ ప్రతి ఒక్క అధికారి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, మరింత మందికి కూడాను స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ యొక్క రాముని మాత్రం ప్రశంసించక మాత్రం తప్పడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను ఏర్పాటు చేసుకుంటే మనసుకు తృప్తిగా ఉంటుందని, దాంతోపాటు ఎంతోమంది చదువుకున్న యువకులు పక్కదారి పట్టకుండా సమాజానికి సేవ చేసేవారు చాలామంది తయారు చేయొచ్చు అని ఇక్కడ ఈ స్ఫూర్తి ఎంతో ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. బాగా పడేది కానీ లాంగ్ జంప్ ప్రాక్టీస్ టైంలో నా కాలు పట్టేసింది. ఇంకా చాలా సఫర్ అయ్యాను. ఎంత అంటే ఒక్కసారి ఒక రౌండ్ వేస్తే ఇంకా మళ్ళీ లేనింతగా సఫర్ అయిపోయాను. ఇంకా ఇంటికి వచ్చేసినాను. ఇంకా నాతో కాదు ఇక్కడ ఉండి నేను ఒక్కసారి ప్రాక్టీస్ చేయలేను అని చెప్పేసి ఇంటికి వచ్చేసిన. అదే ముందు రోజు నేను పేపర్లో చూసిన సార్ అక్కడ సిఏ సారు ఆత్మకూరులో గ్రౌండ్లో కోచింగ్ ఇస్తున్నారు అని. నేను చాలా హోప్ మరుసటి రోజు బస్సు ఎక్కి మా ఆయనకు ఫోన్ చేసి వచ్చేసాను. ఇంకా సార్ అయితే ఒక మాట చెప్పినాడు నాకు చాలా, అసలు ఆ రోజు నాకు ఈవెంట్స్ కొట్టడానికి కానీ సార్ మాటలు నాకు చాలా యూజ్ అయినాయి. సార్ గారు చెప్తున్నారు కదా 1 మార్క్ 11 మంది, మీరు 4 ముందుకు వెళ్ళినారు. సరే అదృష్టము, వాళ్ళు కొంచెం కూడా కష్టపడితే సరిపోతుంది. అయితే అంత దగ్గరికి ఎందుకు వచ్చినారంటే అక్కడ ఏ విధంగా అయితే ప్రాక్టీస్ కాంపిటీషన్లు జరుగుతాయో అదే పోలీస్ డిపార్ట్మెంట్ నందు కానిస్టేబుల్ సెలక్షన్స్ పడ్డాయి. అందులో 3 విడతలుగా ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అంటే 100 మీటర్స్, 1600 మీటర్స్, లాంగ్ జంప్ ఉంటుంది. ఈ ఆత్మకూరు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు ఉంటారు, ప్రాక్టీస్ చేసుకునే విధానం తెలియకపోవచ్చు, ఏదో వాళ్ళకి తెలియని విధానంతో చాలామంది సెలెక్ట్ కాలేకపోతారు. అందువల్ల ఎవరైతే పేద పిల్లలకు కావచ్చు, వాళ్ళకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి
వాళ్ళను కూడా కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం కోసం మా వంతు సాయంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు, ఆత్మకూరు డిఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ పేద పిల్లల కోసం ఇక్కడ ఉన్న పీడి శంకర్ గారు, దేవానంద్, మరి ఇక్కడ స్పోర్ట్స్ కమిటీ ఉన్నటువంటి మున్న వాళ్ళ యొక్క సహాయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే పిల్లలు ఎవరైనా కావచ్చు, మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి 100 మీటర్స్, 1600 మీటర్స్ అండ్ లాంగ్ జంప్లో వాళ్ళకి నేర్పరితనం చేయించి ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలనేది మా ఉద్దేశము. అట్లా ఎవరైతే సెలెక్ట్ అవుతారో మళ్ళీ వారికి ఫైనల్గా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్కి కూడా మేము ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఎవరైతే బాగా టాలెంట్ ఉన్నటువంటి టీచర్స్ని ఏర్పాటు చేస్తున్నాము, వాళ్ళకందరూ కూడా రిటర్న్ టెస్ట్కి కోచింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలందరూ కూడా కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడానికి మా వంతు సహాయం చేస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా మీకు తెలియజేయడం ఉంటే, ఎవరైనా ఇంకా పేద పిల్లలు ఉన్నట్లయితే మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం.